వ్యవసాయం చేసుకునే రైతన్నలారా, ఈ ఆనకాలం ఏడంగా ఉరుము వస్తుందో, ఏడంగా మెరుపు వస్తుందో ఎక్కడ వశపడని రోజు, ఎక్కడ వశపడకుండా ఉన్నది. కాబట్టి జర్ర కనిపెట్టుకొని తిరుగుర్రి, కనిపెట్టుకొని ఉండుర్రి. జర్ర మితిమీరిన ఈ మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు మాత్రం జర బయటికి వెళ్ళకూరి, బాయికాడ ఉంటే రూములలో ఉండుర్రి, ఇంటికాడ ఉంటే ఇండ్లలో ఉండుర్రి. జర తిరగకూర్రి, జర కాపాడుకొని ఉండుర్రి అని నేను మీకోసం గుర్తు చేస్తుంది, రైతన్నల కోసం. కోయిలాగ వచ్చింది, బీర్లైలియా కోయిలాకి ఇప్పుడు జర ఇక శరానికి వచ్చింది ఇప్పుడు. ఇక ఎందుకంటే ఇప్పుడు గొల్ల కుర్మలు వీరికి గొల్ల కుర్మలకు ఏది లేదు, ఎక్కడ లేదు. గతంలో ఏ సర్కారు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్న గొల్ల కుర్మలకు ఒకరికి కేబినెట్ ఇచ్చేది, కేబినెట్లో ఒకరికి అవకాశం కల్పించేది మంత్రిగా. ఈసారి ఏది లేదు, ఎక్కడ లేదు ఎవరు అనేది కోయిలకు జర సెగ తగిలింది. గొల్ల కుర్మలకు ఎలాంటి పదవులు లేవు, ఏకైక ఎమ్మెల్యే నేనే కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలి. ఇక కోయిలాగా మంచిగా బిరుగనే పేర్కొన్నట్టుంది. ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సంచలన వ్యాఖ్యలు. గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో పార్టీ పదవులలో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గొల్ల కుర్మలు వేరని దుష్ప్రచారం చేశారని, కానీ గొల్ల కుర్మలు ఒకటే అని అన్నారు. గొల్ల కుర్మల తరపున తాను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేశారు. నిన్న కోయిలాగలు చాలా వచ్చినాయి, గొల్ల కుర్మ కోయిలాగలు నిన్న గాంధీభవన్కు. ఓ తాత ఏమా జర్ర మాట్లాడికి రా, జర్ర మాతో మాట్లాడి మీకు పెద్ద పెద్ద కోయిలాగలని మరి ఎక్కడి వాకైనా కోయిలాగలు ఈడంగా జర్ర ఆవు పిల్లగాలు పెద్ద కోయిలాగలకు సెగ తగిలినాక జర్ర మీరు సై కొడుతురు కానీ అని చిన్నగా చెప్పు వచ్చినా అన్నట్టే. ఇక నిన్న బీర్లైలే కూడా మరి వచ్చినట్టుండు. ఇక మరి గొల్ల కుర్మలలో నేనే ఏకైక ఎమ్మెల్యేని కాబట్టి ఇక అడగక తప్పదు. నాకు కిందికి వెళ్ళి కూడా ఇక మరి ఈడంగా నాకు బలపోట్లు వస్తున్నాయి కాబట్టి ఇక తప్పదు. సారో రేవంతమయ్యా ఎట్ట చేస్తావో ఏమో నీ దయ. ఇక మరి గతంలో కూడా క్యాబినెట్లో మా గొల్ల కుర్మ బిడ్డలకు ఇక మరి ఒకరికి అవకాశం ఇచ్చేది, ఈసారి ఎట్ట చేస్తావో ఏం కథో. ఇక మరి గొల్ల కుర్మ బిడ్డలలో ఎమ్మెల్యేగా నేనే ఉన్నా కాబట్టి పక్కా ఈసారి నాకు మంత్రి పదవి ఇవ్వాలి. ఇంకా 3 ఉన్నాయి కదా, ఆ 3 ఒకటి నాకు ఇవ్వాలి అనేది ఇప్పుడు బీర్లైలే ఇప్పుడు గోసి బిర్రుగా పెడుతుడు. చూడాలి మరి దీని మీద. ఇక మరి ఇక్కడ పిసిసి వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు, ఇటు సర్కారు వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు, ముఖ్యమంత్రి రేవంతమయ్య ఏం ఆలోచన చేస్తాడు. మరి 22 లక్షల గొల్లలు 6 లక్షల కుర్మలు ఉన్న తెలంగాణలో మరి ఇదేనా మా మీద ఓడసూపు? మమ్మల్ని పచ్చి పురుషు కంటే పలసగా చూస్తుర్రు. మరి మా గొల్ల కుర్మ బిడ్డలు నజర కొడతలేరా? మా గొల్ల కుర్మ బిడ్డలని ఎందుకని ఈ రకంగా మమ్మల్ని మరి ఇక కింది మొకార పాతాల వేసి తొక్కుతున్నారు? ఏదో జరుగుతున్నది. మా గొల్ల కుర్మ బిడ్డలు ఇక మరి రేపు ఏకం కాబోతున్నారు అనేది కూడా కొన్ని కోయిలాగలు మరి ఇక సంకలు గుద్దుకుంటున్నాయి. ఇక ఇంట్లో బీర్లైలేక మాత్రం సెగ తగిలింది. ఇక లేదు ఏది ఏమైనా సరే కానీ మాకు క్యాబినెట్లో తప్పకుండా ఏ ప్రభుత్వమైనా ఒకరికి అవకాశం ఇస్తుంది కాబట్టి ఈసారి మా గొల్ల కుర్మలకు మంత్రి పదవి ఇవ్వాలి అనేది మాత్రము రేవంతమయ్యకు మరి ఇక ఇట్లా ఎక్కువ పెట్టిండు బాణము. ఇక మరి చూడాలి కోయిలాగా మరి కళలు నిజమైతేయా? రేవంతమయ్య గుండె కరుగుతుందా కరగదా? ఒకవేళ కరగకపోతే గొల్ల కుర్మ బిడ్డల మరి ఉద్యమం పోరాటము రేపు ఏ రకంగా ఉండబోతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాము. మొత్తానికి బీర్లైలయ్య మంత్రివర్గంలో ఛాన్స్ కావాలని బిర్రు పట్టు మీద గోషి మాత్రము ఎగజెక్తుండు. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. ప్రణీత్ రావుకు నోటీసులు, నేడు సిట్ విచారణకు హాజరు కావాలని ఆదేశం. రేపు మరోసారి ప్రభాకర్ విచారణ. హార్డ్ డిస్కుల ధ్వంసంపై రానున్న క్లారిటీ. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ అధికారులు మరోసారి దూకుడు పెంచారు. ఇన్ని రోజులు అమెరికాలో ఉన్న కీలక వ్యక్తి అయిన ప్రభాకర్ రావు భారత్కు తిరిగి వచ్చి విచారణలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 2 సార్లు ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో విచారణను స్పీడప్ చేసిన అధికారులు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన వారిని వరుసగా విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రణీత్ రావును విచారించేందుకు సిట్ సిద్ధమైంది. ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి మూసీలో పారేసినట్టు ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఎవరి ఆదేశాలతో హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారనే అంశంపై సిట్ విచారణ జరపనున్నట్టు తెలుస్తుంది. కాగా హార్డ్ డిస్కుల ధ్వంసం వెనుక ప్రభాకర్ రావు ఉన్నట్లు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. దీంతో ఇద్దరిని కలిపి విచారించే అవకాశం ఉంది. ఇక ఓ దిక్కు ఇక రేవంతమయ్య ప్రమాణ స్వీకారం చేస్తాడు ముఖ్యమంత్రిగా అనేది అక్కడక్కడ పుకార్లు వేస్తుంటే ఉన్న భాగవతం అంతా బయటపడతట్టుంది. మన గుట్టు మొత్తం రట్టయితట్టుంది. మన చిట్టా మొత్తం ఇప్పుతట్టురు. ఏం ఎట చేయాలని ఫోన్ల మీద ఫోన్లు గుద్దుకొని ఉరుకురా పలానా కాడ పలానా ఉన్నాయి, వాటిని మొత్తం పగలగొట్టురా, వాటిని మొత్తం నేలమట్టం చేయర్రా అని ఇక ఓలుకోలు ఫోన్లలో బదులుకొని చేసిన వ్యవహారం కూడా. ఎందుకంటే మరి పచ్చి నిజాలు బయటికి రాబోతాయి, తెలంగాణ సమాజానికి తెలవబోతుంది అనేది ఇక ఆ ఉపాయం చేసి గట్ట చేసిరట. ఇక ఆ కేసు ఇక ఇంతింత ఇక ఫోన్ ట్యాపింగ్లు ఎవరెవరితో మాట్లాడారు, ఏం జరిగింది, ఏం కథ అనేది ఆరాధిస్తారు సిట్టు వాళ్ళు. ఇక రేపు ఏం తెలుస్తుంది, ఏమవుతుంది, ఏం కథ అనేది చూద్దాం ముందు. ఇదే